ప్రముఖ చెన్నై ఫర్టిలిటీ సెంటర్ బ్రాంచ్ ను తిరుపతిలో శనివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదించి ఐవీఎఫ్ ను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెన్నై ఫర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ విఎం థామస్ తెలిపారు. ఇంట్లో పసిపిల్లలు పారాడితే చూడాలనే పెద్దలు, వారి బోసి నవ్వులతో మురిసిపోవాలనుకునే జంటలు చాలా మందే. ముఖ్యంగా మహిళలు అమ్మతనం కోసం ఆరాటపడుతుంటారు. కానీ ఆరోగ్య సమస్యలు, జీవన శైలి ఇలా చాలా కారణాలు దంపతులకు సంతాన భాగ్యాన్ని దూరం చేస్తున్నాయి. అలాంటి వారిలో కొందరు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారి కోసం తిరుపతి నగరంలోని న్యూ బాలాజీ కాలనీలో హోండా షోరూం పక్కన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ జీడీ, నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదించి ఐవీఎఫ్ ను కూడా ఆరోగ్యశ్రీ క్రిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఆరోగ్యశ్రీ కిందకు ఐవీఎఫ్ వస్తే సంతానం లేని నిరుపేద జంటలకు సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పారు. చెన్నై ఫర్టిలిటీ సెంటర్ ఇంతవరకు సుమారుగా 70,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించున్నాం. చెన్నై బ్రాంచ్లో సుమారుగా 2,000 మంది పనిచేస్తారు. టోటల్గా అన్ని బ్రాంచ్లు కలిపి హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది. మనది చెన్నైలో ఒక ఫర్టిలిటీ సెంటర్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దాని తర్వాత కోల్కతాలో, దాని తర్వాత పాండిచేరిలో, హైదరాబాద్లో, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం దుబాయ్లో కూడా ఓపెన్ చేస్తున్నాం. బంగ్లాదేశ్లో కూడా మనకు హాస్పిటల్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ ఐవీఎఫ్ సెంటర్. ఎక్కడ 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 10 సార్లు నెగిటివ్ అయినా కూడా ఇక్కడ సైంటిఫిక్గా మనం దగ్గరుండి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా మనం వాళ్ళకి సక్సెస్ ఇస్తామని చెప్పేసి మొత్తం తరోగా సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళందరినీ కూడా అనలైజ్ చేసి వాళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బేసిక్గా వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంతా చేసి వాళ్ళకి ఏమని కనుక్కుంటాం, హస్బెండ్ సైడ్ ప్రాబ్లం ఉందా లేదంటే వైఫ్ సైడ్ ప్రాబ్లం ఉందా అని కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత బేసిక్ ట్రీట్మెంట్ ఒక 3 to 6 months మెడిసిన్ ఇస్తాం. దాని తర్వాత ఐయుఐ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది 1-2 సైకిల్ చేయొచ్చు. అది వర్కౌట్ కాలేదంటే మనం ఐవీఎఫ్ అనే ద్వారా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్తాము. ఇది వర్కౌట్ కాలేదంటే కొంతమందికి వీర్య కణాలు చాలా తక్కువ ఉంటుంది, ఎగ్గు స్పర్మ్ కలవదు. అలాంటి వాళ్ళకి ఇక్సీ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇండియాలోనే కాదు ఏషియాలో ఇక్సీ ట్రీట్మెంట్లో నంబర్ 1 చెన్నై ఫర్టిలిటీ సెంటరే, అందులో ఏ డౌట్ లేదు. సో కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీ కూడా మనం ఒకే చోట తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయిందంటే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేదంటే చెన్నై వెళ్ళాలి. కాబట్టి ఇక్కడుండే ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీతో ఇక్కడ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఓపెన్ చేయడం జరిగింది. మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ తగ్గిపోతుందని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. సో నిజంగానే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. నార్మల్గా ఉండాల్సిన పాపులేషన్ 2.2, మన ఇండియాలో కొన్ని స్టేట్లో 1.5, 1 కూడా పడిపోయింది. జనాభాను ఇంక్రీజ్ చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్కి ఉంది. సో కాబట్టి తొందరలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ తీసుకురావడానికి నేను ముఖ్యమంత్రి గారికి మాట్లాడతాను. సో తొందరలోనే ఈ ఐవీఎఫ్ను కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొస్తే చాలామంది పూర్గా ఉండే వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నగర డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టీడీపీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.